ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. వార్తల వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. వానాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని నారాయణ అన్నారు. మరో ఏడాదిలో ఎక్కువ శాతం వంతెనలు పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ, అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వెస్టర్న్ బైపాస్ కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదే విధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రగతి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి అభివృద్ధి పనులను ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం దివాన్ చెరువు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమయ్యే 327 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ 2047వ సంవత్సరానికల్లా భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. వికసిత్ భారత్ అంటే ఒక పక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుని వెళ్తూ విశ్వగురు స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలన్నది వారి సంకల్పం. దేశంలో 25 కోట్ల మంది ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో వారిని పేదరికం నుండి వెలుపలికి వారు ప్రధాని అయిన తర్వాత 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ 12 ఏళ్ల క్రితం భారత యువత అవకాశాల కోసం వెతికేదని, ప్రస్తుతం యువతే అంకుర సంస్థలను స్థాపించి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 2,20,000కు పైగా అంకుర సంస్థలు 23 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలిపారు. అలాగే క్రీడల్లో రికార్డు స్థాయి పతకాలు, ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటు, ఆవిష్కరణల రంగంలో భారీ పెట్టుబడులు దేశ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నీటి వనరులు, చెరువుల సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, జలవనరుల శాఖ, ఇతర శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపటిలోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెరువుల హద్దుల సర్వే ప్రక్రియను పూర్తి చేసి సోమవారం నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే జలధార, జలహారతి కార్యక్రమాలు అమలులో ముందంజలో ఉన్నామని పేర్కొన్న కలెక్టర్ ఇకపై జలరక్షణ కార్యక్రమాన్ని కూడా సమాంతరంగా వేగవంతం చేసి విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది.
16వ ఆర్థిక సంఘం కింద మంజూరైన ఈ నిధులతో వచ్చే 5 ఏళ్లలో గ్రామాలలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వస్తువులను అభివృద్ధి చేయనున్నారు. గత 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి లభించిన నిధులతో పోలిస్తే దాదాపు 3,800 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించారు. మొత్తం కేటాయింపులో 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లుగా, 3,325 కోట్లు పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా అందనున్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈరోజు ఉదయం విజయవాడ బరం పార్క్ వద్ద నిర్వహించిన ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఆయుష్ విభాగం రూపొందించిన 45 నిమిషాల యోగా మార్గదర్శకాల ఆధారంగా యోగాను ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. దక్షిణ కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ విజయవాడ డివిజన్ అధికారిక లోగోను సంస్థ అధ్యక్షురాలు స్మృతి చారు మాధుర్ ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ లోగో కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని ప్రతి మహిళలోని శక్తి, ఐక్యత, సేవాభావాన్ని ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం సంస్థ మరింత విస్తృతంగా పనిచేయాలన్న సంకల్పానికి ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఎరువుల గోదాములను తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, సరఫరా వ్యవస్థ, విక్రయాలను ఆమె నిన్న పరిశీలించారు. ఆధార్ ఆధారిత ఆన్లైన్ విధానంలో యూరియా, డీఏపీ ఎరువులను రైతులు కొనుగోలు చేసే ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఎరువుల బస్తాలపై ముద్రించిన ధరలను, ప్రభుత్వ రాయితీ ధరలు, రైతులకు విక్రయిస్తున్న ధరలు వంటి విషయాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ సెస్ బకాయిల వసూళ్లు, స్వచ్ఛపదం కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె నిన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే పన్నుల్లో గ్రంథాలయ సెస్ను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. స్వచ్ఛపథం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం తప్పనిసరిగా నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కలెక్టర్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీటి సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించి క్లోరినేషన్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకుల శుభ్రత, నీటి నమూనాల పరీక్షల ద్వారా డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ను నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజనులు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు నిన్న అమ్మకాలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.